నిత్యావసర సరుకుల ధరలు పెరిగి పేదలు ఇబ్బందులు పడుతున్న తరుణంలో గ్యాస్ ధరలు పెంచడం సరైనది కాదని సిపిఎం నల్గొండ పట్టణ కార్యదర్శి దన్నంపల్లి సత్తయ్య అన్నారు. పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ సిపిఎం నల్గొండ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో శనివారం నల్గొండ పట్టణంలోని పద్మానగర్ కాలనీలో రోడ్డుపై వంట చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దండంపల్లి సత్తయ్య మాట్లాడుతూ బయటి దేశాల్లో యుద్ధాలు జరుగుతున్నాయనే సాకుతో దేశంలో గ్యాస్ ధరలు పెంచడం సమంజసం కాదని అన్నారు. యుద్ధాలు వద్దు, శాంతి ముద్దు అని తాము మొదటి నుండి చెబుతున్నామని, కానీ అమెరికా సామ్రాజ్యవాద ధోరణితో దేశాలపై యుద్ధాలకు దిగుతోందని విమర్శించారు. పేదలపై భారాన్ని తగ్గించేలా పెంచిన గ్యాస్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కమిటీ సభ్యురాలు తుమ్మల పద్మ, పద్మానగర్ ఏరియా శాఖ కార్యదర్శి గంజి నాగరాజు, మిరియాల శ్రీవాణి, లలితమ్మ, యాదమ్మ తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికే పేదలు నిత్యావసర వస్తువులు ఇతర విషయాలతో బాధపడుతున్నటువంటి ఈ తరుణంలో మళ్ళీ కేంద్ర ప్రభుత్వం చమురు కంపెనీలు అన్నీ కూడా ఇప్పుడు గ్యాస్ ధరలను పెంచడం అనేది సరైనది కాదు. సామాన్యులు వాడుకునే గ్యాస్ని 60 రూపాయలు, వినియోగదారులకు సంబంధించినటువంటి వ్యాపార సంబంధించి ఉపయోగించే 115 రూపాయలు పెంచడం అనేది మేము సిపిఎం పార్టీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ వెంటనే పెంచిన గ్యాస్ ధరలను ఉపసంహరించుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు చమురు కంపెనీలకు సంబంధించినటువంటి విషయంలో బయట దేశాల్లో యుద్ధాలు అవుతున్నాయనే సాకుతోటి మన సామాన్య ప్రజల మీద ఇలాంటి భారాలు పెంచడం సరైనది కాదు. ముందు నుంచే చెప్తున్నాం, యుద్ధాలు వద్దు, శాంతి ముద్దు అని చెప్పి. ఇతర దేశాలు అమెరికా యొక్క సామ్రాజ్యవాద పెత్తనంతో దేశాల మీద యుద్ధాలకు ప్రయత్నం చేసి ఆ యుద్ధాల ప్రభావంతో ఈరోజు గ్యాస్ ధరలు పెరుగుతున్న ప్రభావం ఉంది. దాని కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఈ యొక్క పేదల మీద భారాన్ని తగ్గించే విధంగా పెంచినటువంటి గ్యాస్ ధరలకు సంబంధించినటువంటి వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇది దేశవ్యాప్తంగా ఉద్యమంగా నిర్వహిస్తామని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు అర్ధరాత్రి మహిళా దినోత్సవం రేపు జరుపుకుంటున్న సందర్భంగా మహిళలకు శుభవార్త అని చెప్తూ ఈరోజు గ్యాస్ ధరలు ఒకేసారి 60 రూపాయలు పెంచడం రాత్రికి రాత్రే ఇది ఎంతవరకు కూడా సమంజసం కాదు. సబ్సిడీ సిలిండర్ ధర 60 రూపాయలు, కమర్షియల్ సిలిండర్ ధర 115 రూపాయలు ఒకేసారి ఏకంగా పెంచారు. వాళ్ళు తగ్గించిన రీతిలో 5-10 తగ్గిస్తారు, పెంచినప్పుడు ఒకేసారి 60 రూపాయలు పెంచారు. ఇది అసలే ప్రజలు నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి సతమతమవుతున్న సమయంలో ఈ ధరలు పెంచాలకు గుదిగండగా మారింది. యుద్ధం జరుగుతుందనే సాకుతో ఈ ధరలు పెంచారు. యుద్ధాన్ని శాంతి చర్చలు జరిపి యుద్ధాన్ని కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని యుద్ధాన్ని నివారించాలి. ప్రజలపై భారాలు పడకుండా వెంటనే తగ్గించకపోతే మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని కూడా తెలియజేస్తుంది.